నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వేరుశనగ దొంగ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి అను పేరు గల ఒక ఆవిడ ఉండేది. ఆ ఆవిడకు రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చుని అలవాటు పడిన లక్ష్మి గారికి కొద్ది రోజులకు ఆ బెంచి ప్రత్యేకించి తనది అన్న ఒక భావం ఏర్పడిపోయింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పద్ధతిలో తన బెంచీకి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు. రుసరుసలాడుతూ తన శాలువా, పర్సు కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది. చదువుతూ పక్కన ఉన్న వేరుశనగలు అందుకుని ఒలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్ద ఆయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకొని తింటున్నారు. ఎంత పొగరు! అడగకుండానే నా వేరుశనగలు తినేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది అని మనసులో 1,00,000 తిట్లు తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎక్కడ పెద్ద ఆయన వేరుశనగలన్నీ తినేస్తాడో అని లక్ష్మీ గారు కూడా పోటీపడి గబగబా మిగిలిన వేరుశనగలు ఒలుచుకుని తినేసింది. అన్నీ అయిపోయి చివరకు ఒక్క వేరుశనగ మిగిలింది. పెద్ద ఆయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లక్ష్మీ గారు వేరుశనగ దొంగ అని చికాకుగా అనుకుంది. లేచి తన సామాను బెంచి మీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది. అయ్యో, అయితే నేనే వేరుశనగ దొంగన, పాపం ఆయన్ని ఎన్ని మాటలు అనుకున్నానో అని చాలా బాధపడింది. సమాప్తం.